ఫార్మాట్ 1 నింపాలా అక్కర్లేదా? ఈ రూల్స్ అన్ని మేము మీకు గుర్తు చేయాలా? ఎన్ని ఫార్మాట్ 1లు మీ దగ్గరికి వచ్చాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫార్మాట్ 1లు మీ దగ్గరికి వచ్చాయి సార్? అసలు మీరు మానిటర్ చేస్తా ఉన్నారా? అసలు పట్టించుకుంటా ఉన్నారా? అంటే ఉద్యోగస్తుడి యొక్క ఓటుకి విలువ లేదా? పోస్టల్ బ్యాలెట్కి మీ దృష్టిలో విలువ లేదా? రేపు మీరు కౌంటింగ్ చేయరా? రేపు ఎందుకని మీరు దృష్టి పెట్టట్లేదు? ఒకటి, ఎంతమంది ఓటర్లు ఉన్నారో చెప్పరు. డ్యూటీలోకి ఎంతమందిని తీసుకున్నారో చెప్పరు. ఫామ్ 12లో ఎన్ని వచ్చినాయో చెప్పరు. జిల్లాల వారీగా ఆ ఇన్ఫర్మేషన్ రాజకీయ పార్టీలకు ఇవ్వరు. మీ చుట్టూ చెప్పులారి ఎలా తిరగాలి వాళ్ళు? మా పార్టీ నాయకులు వరలరావయ్య గారు కానీ, మా కృష్ణయ్య గారు కానీ, అశోక్ బాబు గారు కానీ ఎన్నిసార్లు తిరగాలి సార్? బతిమాలాలా మిమ్మల్ని? బతిమాలాలా ఇన్ఫర్మేషన్ కోసం? దేనికి తొక్కిపెడతా ఉన్నారు మీరు పోస్టల్ బ్యాలెట్ ఇన్ఫర్మేషన్ని? ఎందుకు మీరు నిన్న ఓటింగ్ ఎంతైందో మీరు చెప్పే బాధ్యత మీకు లేదా? ఇవాళ సాధారణంగా పోలింగ్ జరిగే సమయంలో గంటకి ప్రకటిస్తారు కదండి. ఇదిగో ఈ 10ంటికి ఇంత ఓటింగ్ అయింది, 11ంటికి ఇంత ఓటింగ్ అయింది. సరే, గంటకి ప్రకటించడం కష్టమైతే పోస్టల్ బ్యాలెట్ అట్లీస్ట్ నిన్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత నిన్న 6ంటికి క్లోజ్ అయింది. 10ంటికో 11ంటికో మీరు తలుచుకుంటే ఎంతసేపు సమాచారం తెప్పించుకుంటారండి? ఎన్ని ఫార్మాట్ 1లు మీ కార్యాలయానికి చేరాయి? ఎందుకని మీరు నిన్న డిక్లేర్ చేయలేదు ఓటింగ్ పర్సంటేజ్? అసలు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే సౌకర్యం మీరు ఎంతమందికి కల్పించారు? అది 3 లక్షలా, 4 లక్షలా, 5 లక్షలా? వాట్ ఈస్ ద ఫిగర్? ఈ రోజు వరకు మీరు అసలు ఆ ఫిగర్స్ ఎందుకు ప్రకటించరండి? ఎంతమంది ఓటర్లు ఉన్నారో కూడా తెలియకూడదా మాకు? ఎందుకు మొత్తాన్ని చీకట్లో పెడతా ఉన్నారు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి CEO మీనా గారిని మీరు ఇమ్మీడియట్లీ టుడే you have to declare it officially. What is the number of the postal ballot voters in the state of Andhra Pradesh? అసలు ఎంతమందిని మీరు ఎన్నికల విధుల కోసం డ్రా చేశారు? How many? What is the number of employees who are drawn for election duty in the state of Andhra Pradesh? I am asking a straight question on behalf of the Telugu Desam Party to the Honorable CEO Mukesh Kumar Meena garu. మీరు ఎందుకు డిక్లేర్ చేయట్లా? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాన్ ఫర్ ద ఎలక్షన్ డ్యూటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్? మీరు ఎందుకని డిక్లేర్ చేయరు? ఆ రకంగా విధుల్లోకి తీసుకున్న వారికి ఎంతమందికి హౌ మెనీ ఫామ్ 12 మీరు ఇచ్చారు? ఎన్ని ఫామ్ 12 మళ్ళీ అక్కడ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఇవాళ ఎంతమందికి పోస్టల్ బ్యాలెట్ వేసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించారు? ఇవన్నీ కూడా తక్షణమే మీరు ఈ రోజే అన్ని రాజకీయ పార్టీలు, మా ఒక్కరికే కాదు, మీరు అందరికీ ఇవ్వండి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా ఆ హక్కు ఉంది మీనా గారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఏం విశ్వాసం ఉంటుందండి? ఇవాళ యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకేంటి ఇటువంటివన్నీ చూస్తా ఉంటే ఈ ఎన్నికల ప్రక్రియ మీద మాకు నమ్మకం ఏ రకంగా కలుగుతుంది? కాబట్టి 2-3 అంశాలు. ఒకటి, మీరు ఎన్నికల విధుల్లోకి ఎంతమందిని తీసుకున్నారో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా మీరు ప్రకటించండి. మీడియాకు కూడా అందజేయండి సమాచారం. ఎంతమంది దగ్గర ఫామ్ 12 తీసుకున్నారు, ఎంతమంది సబ్మిట్ చేశారో ఆ సమాచారాన్ని ఇవ్వండి. పోస్టల్ బ్యాలెట్ నేను ఎంతమంది వినియోగించుకున్నారు, ఎంత పర్సంటేజ్ నేను ఓటింగ్ అయింది, ప్రతి నియోజకవర్గం నుంచి మీకు ఫార్మాట్ 1 వచ్చిందా లేదా? యూ హ్యావ్ టు డిక్లేర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లీ ఇమ్మీడియట్లీ. యూ కెనాట్ డిలే దిస్. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా రాజకీయ పార్టీలు మేము ఏం చేయాలి సార్? ఏం చేయమంటారు మమ్మల్ని? ప్రతి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏజెంట్లుగా మమ్మల్ని పెట్టుకోమన్నారు. వెళ్ళారు, మా ఏజెంట్లు అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి ఏం తెలియదు అసలు అక్కడ ఏంటి, అసలు ఎవరు ఓటరు, ఏది ఓటర్ లిస్టు, అసలు ఏంటి ఏం తెలియకుండా అంతా గందరగోళం, అయోమయం. ఎవరికి ఏం తెలీదు. పాపం ఉద్యోగస్తులు అందరూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్నారు ఎండలో, మండు టెండలో. ఇవాళ ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఉద్యోగస్తుల్ని? ఇవాళ గతంలో ఏం చెప్పారు మీరు? ఫామ్ 12 సబ్మిట్ చేసినటువంటి ప్రదేశంతో సంబంధం లేకుండా ఆ ఉద్యోగస్తుడు ఆయనకి ఓటు ఎక్కడైతే ఉందో అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని మీ ఎలక్షన్ కమిషన్ చెప్పిందా లేదా? ఇవాళ జరుగుతూ ఉందా?
ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని తెగదిప్పుతా ఉన్నారు. అంటే మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఓటింగ్ పర్సంటేజ్ దాచిపెడతా ఉన్నారా? అసలు రేపు కౌంటింగ్ రోజున మాకు సరైన పద్ధతిలో మీరు ఫార్మాట్ 1లన్నీ ఇవ్వకపోతే అన్ని నియోజకవర్గాల్లో మీరు ఓటింగ్ పర్సంటేజ్లు చెప్పకపోతే రేపు కౌంటింగ్ రోజున ఎలా టాలీ అవుతుంది? మేము ఏం చూసి టాలీ చేసుకోవాలి? అంటే ఆ రోజున మీరు ఎన్నుంటే అన్ని ఒప్పుకోవాలా మేము కౌంటింగ్ రోజున? మీరు ఈ రోజున ఇన్ఫర్మేషన్ మీరు అధికారికంగా ఇవ్వకపోతే రేపు కౌంటింగ్ రోజున ఫిగర్స్ ఎలా టాలీ అవుతాయి సార్? సిఇఓ గారు